హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మొన్న కులగణన మీద సెక్రటేరియట్ లో మీటింగ్ అయితే మరి అలా నన్ను పిలిచి ఎందుకు పిలిచారో నాకు తెలియదు. పిలిచి ఒక ఆయన పెద్ద ఆయన ఏమంటాడు, పేరు జానారెడ్డి సాబ్ ఏమంటాడు, బీసీలో స్కిప్ చేద్దామంటాడు. అరే ఇది ఎక్కడ కథ? బీసీలది 42% స్కిప్ చేద్దామని జానారెడ్డి సాబ్ చెప్తా ఉన్నాడు. నేనేమన్నా, సార్ మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేజ్ నెంబర్ 16 పేరా 1లో చెప్పినాం సార్. మనము ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేసి 42% ఇస్తామని చెప్పినాం సార్ అని చెప్పినాం. మరి ఎట్లా చేద్దాం? సుప్రీంకోర్టు ఒప్పుకుంటలేదు. ఇదే డాక్టర్ వినయ్ సాబ్ సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడిండు, దానికోసం కొట్లాడుతూనే ఉన్నాడు. దానికోసం ఇప్పటికి కూడా స్వప్నారెడ్డి అని కేసు వేసింది ఈ రిజర్వేషన్లు ఇవ్వకూడదని. అవునా సాబ్? స్వప్నారెడ్డి ఎవరేం చేశారు అవుతాని? మీరు కాదా? మీరే కదా వేయించింది. మీరేమనుకుంటారంటే ఇక బీసీలు ఏం పసిగడతలేరు, మా కథ మా కార్ఖాన. ప్రతిదీ పసిగడుతున్నాం మేము, ప్రతిదీ పసిగడుతున్నాం, ప్రతిదీ బరాబర్ ఏం చేయాలో అది చేస్తాం. ఇక బీసీలు ఎన్నడూ ఐక్యమవుతారు. పెద్ద కుట్ర అంటే కనీసం ఈశ్వరయ్య సార్ ఉన్నాడా? పోయిండా సార్? నేను పోయి ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ చేసిన. ఏమనంటే, సార్ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ మా బీసీలు ఒక్కడు లేడు సార్, ఒక అవకాశం ఏంటంటే మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పిండు సార్. మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదన్నారు. అంటే దాని అర్థం ఏంది నాకు అర్థం కాలే. అంటే ఇద్దామనుకుంటుర్రా లేదా? బీసీలు చిన్న చూపా? బీసీల ఓట్లు కావాలి, బీసీలు పెట్టేటువంటి బిచ్చం కావాలి, కానీ బీసీలకు మాత్రం అవకాశాలు వద్దా? ఇదెక్కడ అన్యాయం? ఇదెక్కడ అన్యాయం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.